బయటకు కనబడేటువంటి గాయాలు కాదండి, లోపలైనటువంటి గాయాల యొక్క తీవ్రత ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది నాతో పంచుకుంటూ ఉంటారు, నైట్ నిద్ర రాదు నాన్న, నా దిండి తడిచిపోతుంది. ఎందుకో తెలుసా? లోపల అయినటువంటి గాయం అలాంటిది. ఎస్, అందుకనే ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గారు ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడు తెలుసా? గిలాదులో గుగ్గిలం లేదా? ఎందుకు మీరు అటు చూడట్లేదు? నిజమైనటువంటి ఔషధమైనటువంటి దేవుని వైపు మీరు ఎందుకు తిరుగుటలేదు? ప్రశ్న వేస్తున్నాడు అక్కడ ఆయన. గిలాదులో ఎప్పుడు గుగ్గిలం దొరుకుతుంది, ఔషధం దొరుకుతుంది. అలానే యెరూషలేమా, నీకైనటువంటి గాయాలకు నీ దేవుడు స్వస్థత ఇస్తాడని ఎందుకు మర్చిపోయావు? ఒకవేళ వేడుకొనకపోతే వేడుకొనుట ప్రారంభించు. హల్లెలూయా! సరి అయినటువంటి బాగు చేయగలడు. నీకైనటువంటి గాయంలో నీవు కన్సల్ట్ అవ్వవలసింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని.